తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ ఇక ఫ్రెష్ గా ఫ్రీ బస్ ఇచ్చారు కదా సార్, ఏంటి దాని పరిస్థితి? ఫ్రీ బస్ పట్ల ఫ్రీ బస్సులో ప్రయాణించే మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏంటి, అమలవుతున్న తీరేంటి అనే ప్రశ్నలు అధికార ప్రతిపక్షం మీద ఉంటుంది. కానీ ఈ ఫ్రీ బస్ ప్రభావం వల్ల ఇతర కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, ఈ మూడు చూడాలి. నెంబర్ వన్, క్లారిటీ ఉందా సార్? అసలు ఎన్ని బస్సులు ఫ్రీ ఇస్తున్నారు, ఎక్కడెక్కడ వరకు ఇచ్చారు, క్లారిటీ ఏమన్నా ఇంకా వచ్చిందా సార్? ఫ్రీ బస్సుకు సంబంధించినంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక కీలకమైన హామీని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు పైన క్వశ్చన్స్ వస్తుంటాయి, రాజకీయ ప్రశ్నలు వస్తుంటాయి. కానీ ఈ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి బేసిక్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు 5 తరహా బస్ సర్వీసులు అలౌ చేస్తున్నారు. దాంట్లో అలౌ చేసినంత వరకు సంతోషిస్తారు కదా, ఆ సంతృప్తి ఉంటుంది. అలౌ చేయని వాళ్ళు అలౌ చేయలేదా అనుకుంటారు తప్ప పెద్ద యుద్ధంగా మారదు. కాబట్టి ఈ పరిమితి దీంట్లో ఉంది. కాబట్టి ఫ్రీ బస్సుల పట్ల వచ్చిన వాళ్ళు సంతృప్తి చెందుతారు, రాని వాళ్ళు అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు లేదు కదా ఫ్రీ బస్సు. ఇప్పుడు మిగతా స్కీమ్స్ వేరు, ఇది వేరు. అంటే ఎట్లా ఉంటుంది, ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఫ్రీ బస్సు ఇష్యూ ముందుకు తీసుకొచ్చింది. దాంట్లో వాళ్ళు ప్రధానంగా మార్చింది మహిళలకు ఆలయాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మహిళలు ఆలయ దర్శనం అన్నది ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. అది కూడా కొన్ని ఆలయాలు, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, అదేవిధంగా శ్రీశైలం, అదేవిధంగా కనకదుర్గ ఆలయం విజయవాడ, అన్నవరం, తర్వాత సూర్యదేవర ఆలయం, అదే ఇంకా గోదావరి జిల్లాలో కొన్ని ఆలయాలు, ఇవన్నిట్లో పోవాలనేది జీవితకాలం ఆశయంగా మహిళలు పెట్టుకుంటారు. దీంట్లో పోవడానికి బస్సులు సాధ్యం కాదు. కారణం అంటే తిరుమల వరకు యాక్సెప్టబుల్ కాదు. మిగతా ప్రాంతాలకి వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు ఇచ్చిన సర్వీసులు అక్కడికి వెళ్ళవు. ఇప్పుడు తిరుపతి నుంచి అన్నవరం వెళ్ళాలి, ఏంటి ఉన్నాయి సర్వీసులు? ఏమీ లేవు. ఎక్స్ప్రెస్లు మాత్రమే దూర ప్రయాణం చేస్తాయి, కానీ ఆ ఎక్స్ప్రెస్లు 1 ఆరా ఉంటాయి, కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి పల్లె వెలుగు కావచ్చు, అల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, సిటీ సర్వీసెస్ కావచ్చు, మెట్రో, ఇవేవైతే ఉన్నాయో అవి టౌన్కి లేదా మండలాలకి పరిమితమైనవి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, తిరుపతి నుంచి వెళ్ళాలంటే తిరుపతి నుంచి ఒక పల్లె వెలుగు వెళ్ళి శ్రీకాళహస్తికి వెళ్ళడం, శ్రీకాళహస్తి నుంచి వెళ్ళి నాయుడుపేటకి వెళ్ళడం, నాయుడుపేట నుంచి ఒంగోలు, ఇట్లా మార్చుకుంటే 10-20 బస్సులు ఎక్కడ, అది చాలా హారిబుల్, సాధ్యం కాదు. కాబట్టి మహిళలందరికీ ఎక్కడ కనెక్ట్ అయినారు ఈ కథలు అంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది కూడా అదే. ఏమని, ఆలయ దర్శనాలు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, మీకు కోరుకుంటుంది, అంటే మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇది బాగా పాపులర్ చేశారు. దాన్ని ఆకర్షణ 4 ఓట్లు కూడా పడ్డాయి, కానీ ఆచరణలో దాన్ని అమలు చేయట్లేదు అంటే నేరుగా ఆలయాల ప్రవేశం నిషేధం కాదు, ఆలయాల ప్రదేశాలకు నిషేధం కాదు, కానీ వాళ్ళు ఇచ్చిన సర్వీసులు దాన్ని అందుకోవాలంటే సుదీర్ఘ దాంట్లో ఎవడు పోలేడు, నడుములో వచ్చి పడిపోతారు. ఎక్స్ప్రెస్లు అలవాడు, ఎక్స్ప్రెస్ కూడా కష్టం, ఎందుకంటే విజయవాడ అటు పోవాలంటే తిరుపతి నుంచి ఆ సీట్ సెట్టింగ్లో చాలా ఇబ్బందులు వస్తాయి. అలాగని తర్వాత ఈ లగ్జరీ, సూపర్ లగ్జరీలు, డీలక్స్లు, గరుడ, ఇట్లాంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వీటిలో అలౌ చేయడానికి కుదరదు. ఏసీ బస్సులు కుదరదు. షరతులు ఏమి వద్దు, అన్నింటిలో ఏమని నేనేమన్నాను. బట్ ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ అలాంటిది, అన్ని బస్సుల్లో వస్తాయని ఆశ కల్పించారు. అట్ ద సేమ్ టైం ఆలయాలకు పోయేదానికి మీకు మంచి వెసులుబాటు అని చెప్పి హామీ ఇచ్చారు. ఇది జరగదు. దీనికి లేదా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది మహిళల్లో. కానీ ఆ అసంతృప్తి పర్సంటేజ్ కన్నా మన మండలానికి, మన రోజువారీ కార్యక్రమాలు వెళ్ళే సంతృప్తి చాలా డామినేట్ చేస్తుంది. అందులో ప్రభుత్వానికి దీనివల్ల చెడ్డ పేరేం రాదు, వ్యతిరేకత రాదు, కానీ ప్రతిపక్షం దీని క్వశ్చన్ చేస్తుంది. ఆ రోజు నువ్వు చెప్పింది ఏంటి, ఈ రోజు నువ్వు చేస్తుంది ఏంటి అనే ప్రశ్నలు మాత్రం వాళ్ళు ఉత్పన్నం కాక తప్పదు. ఇది ఎంతో కొంత ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చే కార్యక్రమంగా నేను చూస్తాను. సెకండ్ పాయింట్, మీరు అనేది క్రూషియల్ పాయింట్ ఏంటంటే, దీని మనుగడ పరిస్థితి ఏంటి. ఇక్కడ 2 పాయింట్లు వస్తాయి. ఒకటి, ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అయ్యేది ఆటో వర్కర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఏదైతే ఆటోలు రాష్ట్రంలో ఉన్నాయో, వేల ఆటోలు ఉన్నాయి. ఒక రకంగా చాలా మంది, వేలాది మందికో లేదా లక్షలు అనొచ్చామో అంతమందికి ఉపాధిగా మారిపోయింది ఆటో డ్రైవర్లు. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, బాగా హై క్వాలిఫైర్ కూడా ఆటోలు తోలుకుంటున్నారు బతుకు తెరువు కోసం. ఈ ఆటో సర్వీసులన్నీ ఎక్కడ పనిచేస్తాయి? అర్బన్ లేదా సెమీ అర్బన్ లేదా రూరల్. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆటోలకి 2 రకాల సమస్యలు వస్తాయి. ఒకటి, ఆటోలు ఎక్కడైతే సీరియస్ సర్వీసులు ఉన్నాయో అక్కడంతా ఫ్రీ బస్సులు బాగా ఉంటాయి. ఎందుకంటే ఏదైతే సర్వీసులు ఉన్నాయో 5 సర్వీసుల్లో 4 సర్వీసులు, ఈ 4 సర్వీసులు రూరల్, అర్బన్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మహిళలందరూ ఈజీగా దాన్ని వాడుకుంటారు, వాళ్ళు వెసులుబాటు పొందుతారు. కానీ ఆటోలకి ఆ మేరకు పడిపోతుంది. పైపెచ్చు ఆటోలో వెళ్ళే ప్రయాణికుల్ని చూస్తే 100కి 60-70% ఉమెనే ఉంటారు. జనరల్గా జెంట్స్ ఏం చేస్తారంటే స్కూటర్లు, సైకిల్స్ వీటిలో వెళ్తారు, లేకపోతే అవకాశం వాళ్ళు కార్లు వెళ్తారు.
అందుకని మహిళలు ఎక్కువ ఆటోలు లేకుంటారు సెక్యూరిటీ యాంగిల్లో చూసినప్పుడు. ఇప్పుడు 60-70% మంది మహిళలు ఆగిపోతారు కదా, 90%. ఆగిపోతే ఖచ్చితంగా ఆ మేరకు వాళ్ళకి ₹100 ఆదాయం వచ్చే ఆటో డ్రైవర్ ఒక్కసారిగా 30-40 పడిపోతాడు. చాలా ప్రైసెస్లోకి వెళ్ళిపోతుంది ఆటో సర్వీసులు. కాబట్టి దీనికి ఏంటి పరిష్కారం? దీంట్లో సమస్య వచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాహన మిత్ర ₹10,000 ఇచ్చాడు ఆటో వాళ్ళకి. ఈ తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, మేము 15,000 ఇస్తానని చెప్పింది. మొదటి సంవత్సరం ఇలా, రెండో సంవత్సరం ఇవ్వట్లేదు, మూడో సంవత్సరం ఇస్తారో లేదో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కాంప్లికేషన్స్ కోసం సబ్ కమిటీ వేస్తాను, అంటే నెక్స్ట్ ఇయర్ ఇస్తే ఇవ్వచ్చు, లేదు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాహన మిత్ర అమలు కావట్లేదు, ఆటో సర్వీసులు మహిళలు ఎక్కేది వెళ్ళిపోతారు. ఆ రకంగా ఆటో సర్వీసులు సీరియస్ క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. చాలా మంది నిరుద్యోగులకు సమస్యగా మారుతుంది. దీని ఎట్టా అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం అనేది చూడాలి. ఇది ఒక క్రైసిస్. రెండోది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా క్రైసిస్లో పడిపోతుంది. కారణం ఏంటంటే 500-600 కోట్ల పైన సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతుంది. దానివల్ల డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం పడిపోయిందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఖర్చులేం తగ్గవు, అదే ఖర్చు ఉంటే పైపించి ఇంకా ఎక్కువ డిమాండ్ కూడా వస్తుంది మేము ఫ్రీగా వెళ్ళాలని. కాబట్టి ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం ₹100 కోట్ల ప్రభుత్వానికి పడిపోతాయి డిపార్ట్మెంట్కి. అది అదనం భారం అవుతుంది. దీని ఎట్ట భరిస్తుంది డిపార్ట్మెంట్? కాబట్టి డిపార్ట్మెంట్ క్రైసిస్లో పడుతుంది, ఆటో సర్వీసులు క్రైసిస్లో పడతాయి. ఈ రెండింటిని ఎట్ట ప్రభుత్వం ఎదుర్కోబోతా ఉంది అనేది ప్రభుత్వానికి ఒక సవాలుగా మారుతుంది. అయితే ఈ ఫ్రీ సర్వీసులు ఎక్కడైతే ఇస్తున్నారో ఆ మహిళల వరకు ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల మాకు ఒక మంచి పని చేశారనే సంతృప్తి అయితే మిగులుతుంది. పొలిటికల్గా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేస్తారనే క్వశ్చన్స్ అయితే వేస్తారు. ఆ క్వశ్చన్స్గా ఉంటాయి, పెద్దగా ప్రభుత్వంకి వ్యతిరేకత రాదు. ఈ రెండు డిపార్ట్మెంట్ మరి ఆటోల్లో మాత్రం పెద్ద వ్యతిరేకతను ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ఒక పక్క ఆదాయం పడిపోతుంది, రెండో పక్క ఆటో వర్కర్లకి 500 కోట్లు 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇదే ఫైనాన్షియల్ బర్డెన్ ప్రభుత్వం ఎట్టా పే చేస్తున్న దాన్ని బట్టి దీని భవిష్యత్తు. ఇదే కంటిన్యూషన్ లో ఒక చిన్న గమ్మత్తైన విషయం జరిగింది సార్. ఎమ్మెల్యేలు టికెట్ కొనుక్కునే అవసరం లేదు కదా సార్ ఆర్టీసీ బస్సులో. కానీ నిన్న ఇద్దరు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఇద్దరు కూడా టికెట్ కొనుక్కున్నారేంటి సార్? అంటే ఎమ్మెల్యేలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎంపీలు కూడా కొనుక్కోవాల్సిన ఫ్రీ సర్వీస్ ఆర్టీసీలో ఉంటుంది. బహుశా ఈ పల్లి వెలుగు వాటిలో ఉందా లేదా తెలియదు, కానీ జనరల్గా వాళ్ళకి ఏ ఆర్టీసీ బస్సులో అయినా రిజర్వ్డ్ ఫర్ ఎమ్మెల్యే అని రాస్తారు. వాళ్ళు టికెట్ తీసుకుని వేస్తే వాళ్ళ కోసం వదిలేవాలి. ఒకవేళ టికెట్ ఎవరో వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి అడ్జస్ట్ చేయాల్సిందే. కాబట్టి నిన్న కొనుక్కునేది ఏంటంటే మహిళలకు మాత్రమే ఫ్రీ సర్వీసు, మగవాళ్ళకి లేదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకుంటాడు, మేము మగవాళ్ళు కదా అని. నిజానికి వాళ్ళు ఆ విషయంలో మేము మగవాళ్ళు కాబట్టి తీసుకున్నామని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అసలు విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు టికెట్ అవసరం లేదన్న విషయం వాళ్ళకి తెలియదు. అంటే ఎమ్మెల్యేలకు టికెట్ అవసరం లేదు, వాళ్ళ రైట్. కానీ ఎమ్మెల్యే నేను కార్డు చూపించుకున్న టికెట్ తీసుకుంటానంటే ఎవరైనా ఇస్తారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ యొక్క ఎసులుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ టికెట్ తీసుకొని ఉంటాడు. బహుశా ఆయన ఆ విషయంలో ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయి ఉంటాడు. ఎమ్మెల్యేకి అవసరం లేదు, ముఖ్యమంత్రికి అవసరం లేదు, లోకేష్ గారికి కూడా అవసరం లేదు. బట్ వాళ్ళు తీసుకోవడంలో ఆ ప్రోగ్రాంల యొక్క షో రీత్యా అటు తీసుకుంటారు. మళ్ళీ ఎవరైనా అంటారు తెలియకుండా అనేసి అనుకుంటారు. మీలాంటి వాళ్ళు గుర్తించారు కదా, ఎమ్మెల్యేలకు లేదు కదా ఎందుకు తీసుకున్నారు. ఇది ఒక సున్నితమైన హాస్యాస్పదంగా ఉంటుంది. వారికి బహుశా ఆ సమయంలో మగవాడు గుర్తొచ్చాడు కానీ ఎమ్మెల్యే గుర్తు రాలేదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,